డోంట్ డిస్టర్బ్ మీ. సౌండ్ పొల్యూషన్ పడదు. అబ్బా సౌండ్ ఏంటి? ప్రెసిడెంట్ గారిని కలవాలి. దానికి నా పర్మిషన్ ఎందుకమ్మా? ఢిల్లీ వెళ్ళి డైరెక్ట్ గా కలువు. హలో, నేను కలవాలనుకుంటుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు, ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ని. నువ్వు అలా క్లారిటీగా చెప్పకపోవడం వల్ల ఎంత కన్ఫ్యూజన్ అయిపోయినమ్మా. ఓ పని చేయమ్మా, ఈ రిజిస్టర్ లో నీ పేరు రాయమ్మా, వచ్చిన పర్పస్ ఏంటో కూడా రాయి. నేను ఆల్రెడీ కాల్ చేశాను, ఆయన నాకు తెలుసు. నాకు తెలుసు అంటే కుదరదమ్మా. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. రాయాలి ఇక్కడ. టూలెట్ బోర్డు పెట్టారు కదా, ఆ ఫ్లాట్ రెంట్ కి తీసుకోవడానికి వచ్చా. ఓహో, మ్యారీడా బ్యాచులరా? రెండు కాదు, బ్యూటీ పార్లర్ కోసం. బ్యూటీ పార్లర్ కి కోళ్ళ పారాలకి ఎవరిక్కడ? షట్ అప్. నేనెవరో చెప్తే ఈ ఫ్లాటే కాదు, తను ఉన్న ఫ్లాట్ కూడా ఖాళీ చేసి ఇచ్చేస్తాడు మీ ప్రెసిడెంట్. అబ్బా, నువ్వేమన్నా ఒబామా డాక్టర్వా లేక ఒసామా బిన్ లాడెన్ కూతురువా భయపడిపోవడానికి? నేను డీటెయిల్స్ చెప్తాను, నువ్వే డిసైడ్ చెయ్యి. ఏంటి? నీ వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? నేను తెలియకుండా రోజు కొడుతూ ఎదవ క్వశ్చన్లన్నీ వేసాను. నన్ను క్షమించమ్మా. ఆ ప్లాట్ ఎక్కడుందో చూపిస్తాను రా అమ్మా. వాచ్మ్యాన్, ఈయనొకడు. అమ్మా 302 ఫ్లాట్కి వెళ్ళిపో అమ్మా. గేల్ 6 కొడితే క్లాప్స్ కొట్టాలని ఇంగిత కానం లేదా నీకు? ఆడు 6 కొట్టిన ప్రతిసారి చప్పట్లు కొడతా ఉంటే వాచిపోద్ది ఇక్కడ. బొత్తిగా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లేదయ్యా. అదిగో కోహ్లీ 6 కొట్టాడు చూడండి. ఏమే నువ్వు అదే పొజిషన్ లో ఉండు, కోహ్లీ మళ్ళీ 6 కొడతాడు. చచ్చాన్రా దేవుడా, ఈయనకి ఇలా దొరికిపోయానంటి. ఇంకా ఎంతసేపు అండి? నడు నొప్పిగా ఉంది. కోహ్లీ కొట్టట్లేదని మాకు నొప్పి రావట్లేదు ఇక్కడ. నోరు మూసుకుని అలాగే ఉండు. మా అత్తమ్మ ఎక్కడుందో వచ్చినా బాగుండు, లేదా ఎవరైనా గెస్ట్ వచ్చినా బాగుండు. ఏమే కాలింగ్ మేలు కొడుతున్నారు, వినపట్లేదా? డోర్ తీ. అమ్మయ్యా, బతికించారు. హలో, మ్యాచ్ ఇటు. హాయ్ అండి, సార్ ఉన్నారా? ఏమయ్యా, ఈ మ్యాచ్ అయినా మనం గెలుస్తామా? మేడం గారిని అదే యాంగిల్ లో ఉండమంటే సరి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మ్యాచ్ మధ్యలో డ్రింక్ బ్రేక్ లాగా భలే వచ్చావు. ఎవరమ్మా నువ్వు? 1 hour బ్యాక్ కాల్ చేశాను కదా సార్, అదే టూలెట్ ప్రాపర్టీ గురించి. ఆ ఫ్లాట్ ఓనర్ దుబాయ్ వెళ్తూ వెళ్తూ కీస్ నాకు ఇచ్చి వెళ్ళాడు. దీన్ని బట్టి నీకు అర్థమై ఉండాలి ఆ ఓనర్ కి నేనంటే ఎంత నమ్మకం. చవట, నీ మాటలు కసాయి వాడు కూడా నమ్మర్రా. అమ్మా, ఎక్కడ పెడితే అక్కడ పెడతాడు కప్పు. ఇదేమన్నా ఐపీఎల్ కప్, టీ కప్పేగా? అంతే కదా. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామమ్మా? ఈ ఫ్లాట్ ఓనర్ కి నేనంటే ఈ ఫ్లాటే కదమ్మా. ఈ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరికీ ప్రెసిడెంట్ బాబురావు అంటే ఓ పెద్ద బట్టలు ఎక్కడ పెడితే అక్కడ వెయ్యదని ఎన్నిసార్లు చెప్పాను. వెళ్ళు, ప్యారిస్ వెళ్ళి ఈఫిల్ టవర్ మీద ఆరేస్తా. ఇంట్లో బట్టలు అన్నాక అలాగే ఉంటాయి. ఏమనుకోకమ్మా, మా అమ్మ గట్టిగా మాట్లాడితే లైట్ గా తిట్టినట్టు. లైట్ గా తిట్టినట్టు ఏంటండి? గుణపంతో గట్టిగా కూర్చున్నట్టు. వరాహమూర్తి గారు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అండి. మధ్యలో వైలన్ వాయించకండి. ప్రెసిడెంట్ అండి, మీకోసం ఒక అమ్మాయి వచ్చిందండి. ఈ అమ్మాయినా? ఈవిడేనండి. అదేంటండి అలా నుంచోబెట్టే మాట్లాడతారేంటి? మీరు కూర్చోండి, కూర్చోండమ్మా. నా ఇంటికి వచ్చి నీ మర్యాదలేంట్రా? మర్యాద రామన్నగా బ్రదర్లు అంటోండి, నాకు తెలీదా? అబ్బా, ఆవిడెవరో మీకు తెలుసా? ఓ అదే, ముందే చెప్పాలి కదమ్మా. సెక్రటరీ గారు, ఆ కీస్ ఇవ్వండి. ఇవ్వండి త్వరగా. ఇదిగోనమ్మా కీసు. ఈ ఫ్లాట్ లో నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టుకుంటావు, ఫిలిం కెమెరా పెట్టుకుంటావు, నీ ఇష్టం. సరేనా? థాంక్యూ అండి. ఫ్లాట్ కి తీసుకెళ్ళు. అలాగేనండి. బాగా ఒళ్ళిచ్చేస్తుంది బా. గ్రీన్ కాఫీ అయితే బెస్ట్ బా. గ్రీన్ టీ ఉంటుందిరా, గ్రీన్ కాఫీ ఉండదు. దరిద్రుడా ఎవడు ఒకటే వచ్చే సెట్ అయిపోద్ది. చెప్పింది నీకోసమేరా. ఓ సింగిల్ టీ. ఓకే బాబు. అరే మామా, ఆ అమ్మాయి నాకు పడిందిరా. బా, అన్నం ఇచ్చిన అమ్మాయిలకి దేవుడు టేస్ట్ ఇవ్వడరా. ఇక నుంచి ఓవర్ యాక్షన్ చూడలేక చేయాలి. మంచి నువ్వు కరెక్ట్ రా. బాబు నీళ్ళు. లైఫ్ లో ఫస్ట్ టైం రా ఇంత అద్భుతమైన టీ తాగడం. ఒకసారి రారు నువ్వు బాయ్స్ పట్టుకో. ఏమైంది మామా? మంచినీళ్ళు రా దర్దురా. ఒరే కళ్ళు బయర్లు గమినయా. స్టార్టింగ్ లో ఎలా ఉంటే ఎండింగ్ లో ఇంకెలా ఉంటది బా. పూర్తిగా నాగిపోతాడు. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. పద పద పద. అటువైపు. రేయ్, ఏంటి హడావిడి? ఓ, మన అపార్ట్మెంట్ లో
బ్యూటీ పార్లర్ పెడతారట. బ్యూటీ పార్లరా? మచ్చి బ్యూటీ పార్లర్ పెట్టేది ఆ బ్యూటీయే. మచ్చి అది బాగా ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్ అంట, నీకు తెలుసా? అవునా? ఆ, చూడు బా, మన ప్రెసిడెంట్ సెక్రటరీ ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్ గాళ్ళు అడవాడు చేస్తున్నట్టు ఎలా అడవాడు చేస్తున్నారో. జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా జాగ్రత్త. జాగ్రత్తగా పడేసేలాగా ఉన్నావు జాగ్రత్త. అది బావ దాని ఇన్ఫ్లుయెన్స్. అబ్బో, అంత ఇన్ఫ్లుయెన్స్డా? చూద్దాం. ఒరే బ్యూటీ పార్లర్ పెట్టేట్లేరా. నేను దాని గురించి అన్నట్లేదురా, బ్యూటీ పార్లర్ పెట్టారు కదా, రేపు నుంచి మన కళ్ళకి బొమ్మలే బొమ్మలు. తేడా వస్తే దెబ్బలే దెబ్బలే. హలో అండి, నా పేరు భానుమతి. మన అపార్ట్మెంట్ కి కొత్తగా వచ్చాను. బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ ఓపెనింగ్. తప్పకుండా రావాలి. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. అదిగో చూడండి, వాడిని పిలవటానికి స్ట్రైట్ గా వెళ్తుంది. ఆ అమ్మాయి నాకు బ్రైట్ గానే కనబడుతుంది. హర్ష బోగ్లే లాగా మధ్యలో నీ కామెంట్ ఏంటి? బా, ఆ పిల్ల మన దగ్గరకు వస్తున్నారా? రాణి, దానికి ఇస్తాగా. హాయ్ గాయ్స్. నేను ఈ అపార్ట్మెంట్ కి కొత్తగా వచ్చాను. తెలిసింది, ఇక్కడ బ్యూటీ పార్లర్ పెట్టబోతున్నాను. ఇన్ఫర్మేషన్ వచ్చింది, రేపు మార్నింగ్ ఓపెనింగ్. వినిపించింది. అందరినీ పిలిచాను, మీరు కూడా వస్తే బాగుంటుంది. ఏంటి వచ్చేది? బ్యూటీ పేరుతో జనాల జోబులు లూటీ చేసే పనికిమాల ఓపెనింగ్స్ మీరు రావు ఎరా? హలో, బేసిక్ గా నేను మీలాంటి పనికి మాలిన వాళ్ళని పిలవను. నేను పిలిచింది పని చేసుకునే అప్పిగారు. ఈయన నీ రేంజ్ కి కాగ్గడ కరెక్ట్. తీసుకెళ్ళి ఆ మేకప్ ఏది వీడికై. మేడం మేడం, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. చా గణపతికం హవామహి కవిం బామ్మగారు, ఈయన మా నాన్నగారు. నమస్కారం. లక్షణమైన పిల్లని కన్నారు. నేను కన్నాను లక్షలు తగలబెట్టే విధవని. వినపడింది. వినబడాలని చెప్పాను. హారతి తీసుకోండి అమ్మా. రిబ్బన్ కటింగ్ ఎవరు చేస్తున్నారమ్మా? ఆ గోల్డెన్ ఛాన్స్ మనకే ఇస్తారు చూడు. గోల్డెన్ ఛాన్స్ అని ఉన్న గోల్డ్ అంతా అమ్మేశారు. Yeah, I know that. I'm a tea master. He's not the cutting master. Master is master. This beauty parlor blockbuster. వాట్? నోరు మీరా, నీ ఎదవ డికాషన్ లాంగ్వేజ్ నువ్వును. రండి బామ్మగారు. మీ నాన్నగారు చర్చించు. అలా అనకండి, వయసులో పెద్దవారు. మీరు మంచి మనసుతో రిబ్బన్ కట్ చేస్తే మా అమ్మాయి బిజినెస్ చాలా బాగుంటుంది. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. మీరు కానీ లేట్ చేస్తే మీ అబ్బాయి గారు రెబ్బన్ పళ్ళతో కొరికేసేలా ఉన్నారు. రేయ్, లోపలికి వెళ్ళండి. రండి. వస్తున్నారు మావా. మొత్తానికి చాలా బాగా జరిగింది కదా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఇంత బాగా జరుగుతుందని. ఏయ్, తక్క. పోవే, బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ కే సమంతానో తమ్మనో పిలుస్తారనుకుంటే ఈ జిడ్డు మొహాలు పిలిచారేంట్రా? కొద్దిగా టేస్ట్ లేదు. నిన్ను పోవే. మచ్చే చూడు గంగిరెద్దులాగా ఉంది. ఏంటే పూజలు ప్రార్థనలు తెగ చేసేస్తున్నారు? ఆ? అది ఇప్పుడు ఇక్కడ బిజినెస్ పెట్టేసి పెద్ద లేడీ అమ్మని అయిపోద్దా? ఆ? రే, అది అంబానీ అవుదో లేదో గాని మేం మాత్రం పూజలు ప్రార్థనలు కొబ్బరికాయలు కొట్టేది మా కోసం కాదు, దేనికి? నీ కోసం. అమ్మని. ఎప్పటికైనా నీ పీడ విరగడైపోయి మాకు ఫ్రీడమ్ రావాలని. ఓహో, నేను నాశనం అయిపోవాలని, మేమంతా నాశనం అయిపోవాలని మీరు ప్రార్థిస్తున్నారే? ఓహో, ఎప్పుడు మీరు ప్రార్థించడం కాదే, ఇప్పటి నుంచి మేం ప్రార్థిస్తాం. మేము ప్రార్థిస్తామే. హే, పోవే, ప్రార్థిస్తామే.